మొదటిగా చేరి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అలాగే మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్త చేస్తూ తన పరిచర్యను ప్రారంభించినటువంటి సమయంలో మొట్టమొదటిగా ఆయన తనను గురించి తాను ఏమని చెప్పుకున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరంట? మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారంటే ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన దీనుడు, ఆయన దీనత్వం కలిగినటువంటి వాడు. చదువుదా ఇంకో మాట, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గార్ధపపు పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడో పాత నిబంధనలో జకర్యా అనేటటువంటి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు మాత్రమే కాదు, ఆయన దీనుడు. ఎవరంట? ఆయన దీనుడైన వాడు. అంతేకాదు అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనంలో ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ ఆయనకు దొరకకపోయినని రాయబడింది. అంటే ఆయనలో దీనత్వం ఉన్నది, ఆయనలో దీన మనస్సున్నది. ఇంతకీ దీనత్వము అంటే అర్థం ఏంటి? దీనత్వం అంటే తగ్గింపు అని అర్థం. దీనత్వం అంటే ఏంటి చెప్పండి? తగ్గింపు అని అర్థం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడై ఉండి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగివచ్చాడు. ఈ లోకానికి ఎలా దిగివచ్చాడంటే దీనుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? తను తాను తగ్గించుకొని దీనుడుగా వచ్చాడు. ఆయన దీనత్వాన్ని ధరించుకున్నాడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి ఆ విధంగా దిగి వచ్చాడు? అంతేకాదు ఈ సర్వలోకం మనుషులందరినీ కూడా ఆయన ప్రేమతో ఇలా పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోసుకుని ఉన్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దీనత్వం కలిగిన వాడు. ఆయనలో గర్వము కానీ, అతిశయము కానీ, అహంకారము కానీ లేనే లేదు. ఎందుకని దీనుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు అంటే, దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వంలో మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వము. చెప్పండి. దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వంలో మొట్టమొదటి పాపము గర్వము, మొట్టమొదటి పాపము అతిశయము లేక అహంకారం. ఈ గర్వం అనే పాపం ఎక్కడ మొదలైందంటే భూమి మీద కాదు. ఈ గర్వం అనే పాపము పరలోకంలో మొదలైంది. ఈ గర్వం అనే పాపము దేవుని యొక్క దూతలు చేశారు. ఎవరు చేశారంట? పాపము మొదలైంది మనుషులలో కాదు, పాపము ప్రారంభమైంది దేవుని యొక్క దూతలలో, పాపము ప్రారంభమైంది పరలోకంలో. ఆ పాపంలో ఉన్నటువంటి ఆ పాపాలలో మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వం. అందుకని
గర్వము అనేటటువంటి పాపము దేవునికి చాలా అసహ్యమైనది. ఒకసారి చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచెను. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు ఎక్కడున్నారు? ఇంతకుముందు పరలోకంలో ఉన్నారు. దేవదూతలు పాపం చేసినప్పుడు అంటే అర్థం ఏంటంటే, దేవదూతలు కూడా దేవునికి విరోధంగా పాపం చేశారు. మానవుని కంటే ముందుగా దేవుని యొక్క దూతలు పాపం చేశారు. అంతేగా చదవండి, యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము. మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరంటే దేవదూతలే. పరలోకంలో దేవుడు మానవుని కంటే ముందుగా దేవదూతలను సృష్టించాడు. ఈ దేవదూతలలో ప్రధాన దేవదూతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతల్లో కొన్ని వర్గాలు కూడా ఉన్నారు. శరాపులు, కెరాబులు అని చాలామంది ఉన్నారు. వారి గురించి ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ దేవదూతల్లో ప్రధాన దేవదూతలు 4 ఉన్నారు. మొట్టమొదటి దేవదూత పేరేం పేరంటే లూసిఫర్ అంటారు. ఏమంటారు? తెలుగు బైబిల్లో ఏముందంటే తేజో నక్షత్రము అని రాయబడింది ఆ దేవదూత పేరు. ఆ దేవదూత కెరూబు అనేటటువంటి జాతికి చెందినటువంటి వాడు. రెండవదిగా గాబ్రియేల్. వీళ్ళందరూ ప్రధాన దేవదూతలు అన్నమాట. ఎవరు చెప్పండి? గాబ్రియేల్ అనేటువంటి దేవదూత కింద ఇంకా కొంతమంది దేవదూతలు ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా లూసిఫర్ లేక తేజో నక్షత్రం అనే దేవదూత, ఈయన ప్రధాన దేవదూత. ఈ దేవదూతకు దేవుడు అప్పగించినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉండాలి. రెండవదిగా గాబ్రియేల్ అనేటువంటి దేవదూతని దేవుడు ప్రధాన దేవదూతగా నియమించాడు. ఈ గాబ్రియేల్ దేవదూత పని ఏంటంటే దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడో వారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి సందేశాలు వారికి తెలియచేయాలి. ఉదాహరణకి జకరియా దగ్గరికి, మరియ దగ్గరికి, యోసేపు దగ్గరికి, గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చింది ఎవరు చెప్పండి? ఈ గబ్రియేల్ అనే దేవదూతే. జకరియాతో నేను దేవుని సముఖమున నిలుచు గబ్రియేల్ అనే దేవదూతను అని చెప్పుకున్నాడు కదా. కాబట్టి గబ్రియేల్ అనేటువంటి దేవదూతకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే దేవుని చేత పంపబడతాడు. దేవుడు చెప్పినటువంటి సందేశాలను ఎవరికి తెలియజేయమన్నాడో వారికి తెలియజేస్తాడు. 3వ దేవదూత పేరు మిఖాయేలు. చెప్పండి, ఈయన కూడా ప్రధాన దేవదూతే. ఈ దేవదూత కింద కొంతమంది దేవదూతలు ఉన్నారు. ఈ మిఖాయేలు దేవదూత చేసే పనేంటి? ఆ దేవదూతకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే యుద్ధాలు చేయటం. ఏం చేస్తాడంటే ఈ దేవదూత? యుద్ధాలు చేయటం. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో పరలోకమందు యుద్ధం జరిగిందని రాయబడింది. ఎక్కడ జరిగిందంట? మిఖాయేలు అనే దేవదూత ఈ లూసిఫర్తో యుద్ధం చేశాడు. పాపం చేసినటువంటి, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలతో యుద్ధం చేశాడు. అంటే ఈ మిఖాయేలు కింద ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఏం చేస్తారంట? యుద్ధం చేసే పనిని దేవుడు వారికి అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో, మనకున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఈ 3 దేవదూతలు, వారి కింద ఉన్నటువంటి దేవదూతల సమూహము కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా లూసిఫర్, రెండవదిగా గాబ్రియేలు, మూడవదిగా మిఖాయేలు. అంతేకాకుండా రఫాయేలు అనేటటువంటి ఇంకొక ప్రధాన దేవదూత ఉన్నాడని, ఉరియేలు అనేటటువంటి ఇంకొక ప్రధాన దేవదూత ఉన్నాడని కొన్ని అప్రమాణిక గ్రంథాల్లో ఉన్నాయి. సరే, ఈ రఫాయేలు అనేటువంటి ప్రధాన దేవదూత యొక్క పని ఏంటంటే అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవదూత. ఏం చేస్తాడంట? ఆయనకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే అద్భుతాలు చేస్తాడు, లేక సూచక క్రియలు చేస్తాడు. ఉదాహరణకి యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడున్నాడు కదా. ఆ కోనేటి దగ్గరకు వచ్చి దేవదూత అప్పుడప్పుడు ఏం చేస్తాడంట? నీటిని కదిలిస్తాడు కదా. ఆ నీటిని కదిలించి స్వస్థతలు లేక అద్భుతాలు చేసేటటువంటి దేవదూత ఎవరంటే రఫాయేలు. యెహోవా రాఫా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్వస్థపరచునని అర్థం. అర్థమైందా? అయితే ఈ విధంగా పరలోకంలో దేవదూతలను
ఈ ప్రధాన దేవదూతలను దేవుడు సృష్టించి పరలోకంలో దేవుడు తన మహిమతో ఆ పరలోకంలో తన యొక్క పనిని కొనసాగిస్తూ వారందరినీ పరిపాలిస్తూ ఉండగా, ఈ దేవదూతల్లో ఒక దేవదూత దేవునికి విరోధంగా ఆలోచించి దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఆ దేవదూత ఎవరంటే లూసిఫర్. చదవండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును. చూడండి మాట, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు నీ మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూతకు దేవుడు అప్పగించినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయటం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుని ప్రతినిత్యము స్తుతించడం. ఆ దేవుని యొక్క ఈ దూత కింద ఇంకా కొంతమంది దేవదూతల సమూహం ఉన్నారు. వీళ్ళు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధించాలి. అయితే ఈ దేవదూత ఏమనుకున్నాడంటే అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు నక్షత్రాలు అనే పేరు కూడా ఉన్నది. ఆ సభాపర్వతం మీదకి నేను ఎక్కిళ్ళిపోతాను, మహోన్నతుడైనటువంటి దేవునితో నేను సమానంగా చేసుకుంటాను, ఆ దేవునిలాగా నేను కూడా ఆరాధించబడతాను అని కోరుకున్నాడంట. ఇంతకీ ఈ దేవుని దూతను సృష్టించింది ఎవరు? దేవుడే. ఆ దేవుని దూతకు ఆ స్థానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ దేవుని యొక్క దూతకి దేవుడు సంపూర్ణ జ్ఞానం ఇచ్చాడంట, సంపూర్ణ సౌందర్యం ఇచ్చాడంట. చదవండి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11 నుంచి చదవండి. యెహెజ్కేలు గ్రంథం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ఈ మాట వినండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివైన తూరు, దేవుని తోటయగు ఏదైనాలో ఉన్నట్టు నీవున్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన యొక్క పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరించుచుంటివి. ఈ మాట వినండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు పర్యంతము ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచేదను. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరింపవు. నేను నాశనము చేతును. నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. నా మాట అర్థమైందా మీకు? ఈ లూసిఫర్ అనే దేవదూత ఏ జాతికి చెందినవాడంటే కెరూబు అనే జాతికి చెందినవాడు. ఇప్పుడు ఈ దేవదూతను సృష్టించింది దేవుడే. జాగ్రత్త వినండి. ఈ దేవదూతకి ఒక స్థానం ఇచ్చింది కూడా దేవుడే. ఈ దేవదూతకి సంపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని ఇచ్చాడంట. ఈ దేవదూతకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇచ్చాడంట. ఈ దేవదూతని దేవుడు అభిషేకించాడంట, ప్రతిష్ఠించాడంట, నియమించుకున్నాడంట. దేవుడు ఏం చేశాడంట? అభిషేకం ఇచ్చి నియమించి, అంతేకాదు అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి రత్నములతో బంగారముతో దేవుడు ఆయన్ని అలంకరించాడంట. దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి.
ఈ దేవదూతని ఎంతగా ప్రేమించాడు చూడండి. దేవుడు సృష్టించుకున్నాడు, సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు, సంపూర్ణమైనటువంటి సౌందర్యం ఇచ్చాడు, అమూల్యమైనటువంటి రత్నములతో అలంకరించాడు, శ్రేష్టమైనటువంటి స్థానములో అతన్ని నియమించాడు, అభిషేకించాడు. అంతేకాదు ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని, పనిని దేవుడు ఆయనకు అప్పగించాడు. అయితే ఈ దేవుని దూత ఏం చేశాడంట? ఈ దేవుని దూత లోపల అన్యాయమును పెంచుకొని పాపం చేశాడు. ఏం పాపం చేశాడంటే, నన్ను నేను దేవునితో సమానముగా చేసుకుంటాను, దేవునిలాగా నేను కూడా ఆరాధింపబడాలి, దేవునిలాగా నేను కూడా అనేక మంది చేత కొలవబడాలని కోరుకున్నాడు. ఈ దేవుని యొక్క దూత ఎందుకు పతనమయ్యాడు అంటే, తాను దేవునితో సమానంగా ఎంచుకోవడం మాత్రమే కాకుండా తాను కూడా దేవునిలాగా ఆరాధించబడాలని కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంట? దేవుడు ఒక్కడే, దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, దేవుడు మాత్రమే పూజనీయుడు. కారణం అంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఇక దేవదూతలు కానీ మనుషులలో ఎవడు కానీ ఆరాధనకు పాత్రుడు కానే కాడు. ఒకవేళ దేవుడిని చెప్పుకున్నా కూడా వాడు నిజమైన దేవుడు కానే కాడు. కానీ ఈ దేవుని యొక్క దూత ఏం చేశాడంటే, లోపల అంటే హృదయంలో గర్వించాడు, అన్యాయం ఎంచుకున్నాడు. అందుకని సంపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని దేవుడిస్తే, సంపూర్ణమైనటువంటి మహిమను దేవుడు ఆయనకి ఇస్తే, ఆ సౌందర్యాన్ని చూసుకునంట గర్వించిన వాడై ఉన్నాడు. అదే చదవండి మరలా 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై. మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి? గర్వము. మొట్టమొదటి పాపం గర్వం. తన యొక్క సౌందర్యాన్ని చూసుకున్నాడు, తన యొక్క మహిమను చూసుకున్నాడు, తన యొక్క జ్ఞానమును చూసుకున్నాడు. ఇక చూసుకొని గర్వించి లోపల అతిశయంతో అన్యాయం ఎంచుకొని దేవునితో సమానంగా తాను కూడా ఆరాధించబడాలని కోరుకొని తాను దేవుని మీద తిరుగుబాటు చేయడం మాత్రమే కాకుండా కొంతమంది దేవుని యొక్క దూతలను ఆయనకి విరోధంగా మార్చివేశాడు. అయితే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదటిగా పాపం చేసినటువంటి ఈ దేవుని యొక్క దూతైనటువంటి లూసిఫర్ని, అతని అనుచరుల్ని ఆ పరలోకంలో దేవుడిచ్చినటువంటి స్థానం నుండి పడవేశాడంట. ఏం చేశాడంట? ఎందుకంటే పరలోకము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనటువంటి పరలోకంలో పాపం చేసిన వారికి స్థలము లేదు, అవకాశం లేదు. అందుకనే ఆ లూసిఫర్ అతని యొక్క అనుచరులు ఏం చేయబడ్డారంట? త్రోసివేయబడ్డారు. అలా త్రోసివేయబడినప్పుడు కొంతమంది దేవదూతలు, అంటే పాపం చేసినటువంటి దేవదూతలను దేవుడు ఏం చేశాడంటే పాతాళంలో బంధించాడు. కొంతమంది ఏమో ఈ ఆకాశంలో వారు తిరుగుతూ ఉన్నారు. ఆ పడద్రోయబడినటువంటి పాపము చేసినటువంటి ఆ దేవదూతలు ఇప్పుడు దయ్యాలుగా, దురాత్మలుగా తిరుగుతూ ఉన్నారు. చచ్చిపోయిన ఎవరు దయ్యాలు గారు, చచ్చిపోయిన ఎవరైనా దయ్యమై పట్టారంటే నమ్మడానికి కూడా లేదు. ఎవరైనా దయ్యం పట్టిన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తామంటే, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి, ఈ కబుర్లు ఏమో వాళ్ళతో చెప్పకూడదు. అసలు వాళ్ళు మాట్లాడనీయకూడదని రాయబడింది బైబిల్లో. యేసు ప్రభు మాట్లాడనీయలేదంట దయ్యం పట్టిన వాళ్ళని. మాట్లాడిచ్చాడా? ఈ రోజున మైకులో పెట్టి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, మళ్ళీ వీడియోలు దానికి అసలు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మనకి కాదు అర్థం మనకు తెలియటం కాదు, అన్యులకు అర్థమైపోతుంది వాళ్ళు ఫేక్ అని. ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు, ఎటకారంగా ఎగతాళిగా వాళ్ళని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవదూతలే పాపము చేసి దేవుని యొక్క స్థానం నుంచి పడిపోయి పతనమైపోయి వారు దయ్యాలుగా, దురాత్మలుగా మారి భూమి మీద సంచరిస్తూ ఉన్నారు. కొంతమంది దేవదూతలేమో దురాత్మలుగా మారారు, కొంతమంది దేవదూతలేమో పాతాళములో బంధించబడ్డారు. ఇప్పుడు దేవునికి విరోధంగా చేయబడినటువంటి పాపం ఏంటి చెప్పండి? గర్వము. కాబట్టి ఈ పాపాన్ని బట్టి ఎక్కడ సమాధానం పోయింది? పరలోకంలో సమాధానం పోయింది. ఎక్కడ పోయిందంట? ఇప్పుడు భూమి మీద సమాధానం పోయింది. ఎందుకు? ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు దేవుని యొక్క దూతల సైన్య సమూహం పరలోకం నుండి ఎక్కడికి వచ్చారంట? భూమి మీదకి దిగి వచ్చి ఒక పాట పాడారు. ఏమని పాట పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని పాట పాడారు. ఇప్పుడు సమాధానం ఎక్కడ కావాలి చెప్పండి? భూమి మీద కావాలా? మరి పరలోకంలో వద్దా సమాధానం? కానీ భూమి మీద ఉన్నటువంటి భక్తులు ఏం పాడుతున్నారంటే, మాకు కాదు ముందు మీకు కావాలి సమాధానం అని వీళ్ళు పాడుతున్నారు పాట. నేను చెప్పే మాట చదవండి, లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం.
లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఎక్కడంట సమాధానం? వాళ్ళేమో భూమి మీద సమాధానం అని పాడుతుంటే వీళ్ళేమని పాడుతున్నారు? యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలు పాడారు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అని. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబట్టడానికి ముందుగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాడుతూ ఉన్నారు. వాళ్ళ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతున్నారంటే పరలోకమందు సమాధానం. చదవమ్మ పూర్తిగా. పరలోకమందు సమాధానమును, మహోన్నతమైనటువంటి స్థలములలో మహిమయు ఉండునుగాక. అర్థమైందా? ఇప్పుడు సమాధానం ఎక్కడ కావాలి? మన భూమి మీద వద్దా అమ్మా? పరలోకంలో సమాధానం కాదు, భూమి మీద వద్దా అంటే పరలోకంలో సమాధానం కావాలి, రెండోదిగా భూమి మీద కూడా సమాధానము కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? కేవలం భూమి మీద మనుషులకు రక్షణ భాగ్యం మాత్రమే కాదు, భూమి మీద సమాధానం తీసుకొని రావడం మాత్రమే కాదు, పరలోకంలో కూడా సమాధానాన్ని కలుగు చేయడానికి ఆయన భూమి మీద మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. నేను చెప్పే మాటగా చదవండి, వాక్య భాగం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు లేఖనాన్ని ఆధారంగానే చేసుకొని మాట్లాడదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటన్నిటినీ, ఈ మాట జాగ్రత్తగా వినాలి, వేటిని సమాధానపరచడానికి యేసయ్య వచ్చాడంట. వేటిని సమాధానపరచడానికి సిలువలో బలియాగం చేశాడు. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నమైనను పరలోకమందున్నమైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచవలనని తండ్రికి అభీష్టమాయేను. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకంలో మాత్రమే కాదు, భూమి మీద కూడా సమాధానం. వీటన్నిటికీ సమాధానం కావాలి అంటే సమాధానకర్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. సమాధానానికి అధిపతి ఆయనే, కర్త కూడా ఆయనే. అర్థమైందా? ఈ సమాధానకర్త మనందరి కోసం మానవుడిగా దిగిరావడం మాత్రమే కాదు, మనందరి కొరకై కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవునికి మనుషులకు మధ్య సమాధానం, పరలోకానికి భూలోకానికి సమాధానం, దేవదూతలకి మనుషులకి సమాధానం, మనుషులలో మనుషులకి కూడా సమాధానాన్ని ఆయన కలుగు చేశాడు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవుడిగా ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అయితే సమాధానాన్ని ఇవ్వడానికి ఎలా వచ్చాడంట? మానవుడిగా ఎలా వచ్చాడంట? మళ్ళీ చదువుకుందాం. ఆయన దీనుడై దీనత్వాన్ని ధరించుకొని దీన మనస్సు కలిగిన వాడే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దీనుడిగా ఈ లోకానికి రావాలి? ఎందుకు ఈ లోకానికి రావాలి? సరే, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టించాడు. ఎలా సృష్టించాడంట? తన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి సృష్టించాడు. ఈ మానవుడి పట్ల దేవునికి ఎందుకు అంత ప్రేమ? ఈ మానవుడి పట్ల ఎందుకు సాతానికి అంత ద్వేషం? చెప్పండి. దేవుడు మానవుని ఎలా చేశాడు? తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. ఈ మానవుని పట్ల దేవునికి ఎందుకు అంత ప్రేమ? ఈ మానవుడి పట్ల సాతానికి ఎందుకు అంత ద్వేషం? ఏమన్నా చెప్తారా? సరే, నేనే చెప్తాను. ఇప్పుడు లూసిఫర్కి దేవుడు ఇచ్చినటువంటి స్థానం ఏంటి? దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయన ఆరాధన చేస్తూ, ఆయన స్తుతిస్తూ ఉండేటటువంటి పనిని అప్పగించాడు. ఇప్పుడు దేవుడు మానవుని ఎందుకు తయారు చేసుకున్నాడు, ఎందుకు సృష్టించుకున్నాడంటే ఆ స్థానాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ఆ దేవదూతలు పాపం చేసి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు. అవునా కదా?
ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి ఈ సాతాను స్థానంలో దేవుడు మానవుని సృష్టించుకొని తన పోలికలో తన స్వరూపంలో చేసుకొని ఆయనను మనం మహిమపరచాలని, ఆయన మనం ఆరాధన చేయాలని, నిత్యము దేవుని సన్నిధిలో యుగయుగాలు దేవుణ్ణి సంతోషపరచాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తన మహిమ కొరకే మనల్ని సృష్టించుకున్నాడు. అర్థమైందా? కాబట్టి లూసిఫర్ స్థానంలో లూసిఫర్కి బదులుగా ఎవరిని సృష్టించుకున్నాడంటే దేవుడు మానవుని, అంటే నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. ఎలా సృష్టించుకున్నాడు? ఒక దేవదూతలాగా సృష్టించుకోలేదు, కానీ ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు. దేవునికి ఒక సంకల్పం మన మీద ఉంది, దేవునికి ఒక ఉద్దేశం మనలో ఉంది. అయితే లూసిఫర్కి తన స్థానం పోయింది, తన యొక్క రూపం పోయింది. వాడు ఇప్పుడు పాతాళం కానీ నరకం కానీ వాళ్ళ కోసమే దేవుడు కలిగజేశాడు. ఇప్పుడు వాడి స్థానం ఎవరికి వచ్చింది? మనకు వచ్చిందనమాట. అందుకని మానవులంటే సాతానుడికి అంత ద్వేషం. అందుకనే ఈ లూసిఫర్ ఏం చేశాడంటే ఆదాము హవ్వలు పాపంలో పడిపోనట్లుగా వారిని మోసము చేశాడు. చదవండి ఒకసారి, ఈ మాట కూడా చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు హవ్వను సర్పం ఏం చేసిందంట? ఎలా మోసం చేసింది? కుయుక్తి చేత. ఎలా మోసం చేసిందంట? సర్పం అంటే సాతానుడే. ఆ భాగం అంతా మనకు తెలిసిందే. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? హవ్వ దగ్గరికి వచ్చాడు. అసలు సాతానుడు రావడానికి కూడా కారణం ఎవరంటే ఆదాము యొక్క పొరపాటే. ఆదాముకి దేవుడు ఏ పని అప్పగించాడు? ఆ తోటను కాపాడాలి, రెండవదిగా తోటను సేద్యపరచాలి, మూడవదిగా అన్నిటినీ ఏలాలి అని చెప్పాడు. కానీ ఈయన నిజంగా ఆ తోటను కాపాడుతూ ఉంటే సర్పం లోపలికి వచ్చేదేనా? సరే, సాతాను సర్పరూపంలో లోపలికి వచ్చాడు. హవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. హవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఇది నిజమా? దేవుడు ఇలా చెప్పాడా అని ప్రశ్నించి హవ్వ ఏదో చెప్పింది. ఇప్పుడు మరలా అంటాడు, మీరు చావనే చావరో. రెండవదిగా ఏమన్నాడంటే ఆ పండు తిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులు జ్ఞానము కలిగి దేవతల వలె ఉందిరని ఆయనకు తెలియను అని చెప్పగానే హవ్వమ్మ ఆశపడిందంట. ఏమని ఆశపడిందంటే మేము కూడా దేవతల్లాగా అయిపోతాం, మేము కూడా దేవుళ్ళలాగా పూజింపబడతాం. అర్థమైందా? చదవండి అన్నమాట. ఆదికాండం 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. ఇప్పుడు హవ్వమ్మ హృదయంలో కూడా ఒక ఆశ మొదలైంది. ఏంటి ఆశ అంటే తాను కూడా దేవత వల్లే మారాలి, తాను కూడా ఆరాధింపబడాలి. ఈ రోజుల్లో మనుషులకి లేదా ఈ కోరిక? అందుకే కదా పతోడు నేను దేవుడిని చెప్పుకుంటున్నాడు. ఏదో ఒక వేషం ఏంటో నేను దేవుని అని చెప్పుకోవటం. అర్థమైందా? ఈ పిచ్చి జనాలేమో జ్ఞానం, యోచన, వివేచన లేకుండా వాడిని వెంబడించటం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే హవ్వను సాతానుడు మోసం చేశాడు. ఇప్పుడు హవ్వ హృదయంలోకి ఏం ప్రవేశించి చెప్పండి? ఆదాము హృదయంలోకి ఏం ప్రవేశించి చెప్పండి? పాపము. ఎలా ప్రవేశించింది అంటే వారు పండు తినడం ద్వారా కాదు ప్రవేశించింది, వారు దేవుడు చెప్పిన మాటను వినకపోవటం ద్వారా పాపం ప్రవేశించింది. అందుకని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పినటువంటి మాటను వారు వినలేదు, అదే పాపం. అమ్మ నేను ఒక మాట చెప్తాను వినండి. దీనత్వము అంటే అర్థం ఏంటంటే తగ్గింపు. ఈ దీనత్వానికి రుజువు ఏంటంటే విధేయత. నువ్వు దీనత్వం కలిగిన వాడవా, నువ్వు తగ్గింపు కలిగిన వాడవా కాదా అంటానికి రుజువు ఏంటంటే నీ యొక్క విధేయత. నీలో ఉన్నటువంటి గర్వానికి రుజువు ఏంటంటే నువ్వు చెప్పినటువంటి మాటకు అవిధేయత చూపిస్తే ఆటోమేటిక్గా నీళ్ళు ఏమన్నట్టు చెప్పండి? గర్వం ఉన్నట్టు. గర్వం అంటే ఏదో పెద్దగా
మనం దాన్ని పరీక్షించి గుర్తించాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట పిల్లలు వినకపోతే పిల్లలు ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టు. అర్థమైందా? అలాగే దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే మనలో ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టు. గర్వానికి రుజువు ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించడమే. అర్థమైందా? సరే, ఒక మాట చదవండి. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున, దేవుడు అంటున్నాడు, మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. అర్థమైందా? గర్వానికి రుజువు, గర్వానికి ప్రామాణికం ఏంటంటే మనం దేవుని మాట వినకపోవటమే. అమ్మా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అండి. ఆదాము హవ్వల్లో గర్వం ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? ఏంటి గర్వానికి రుజువు ఏంటి చెప్పండి? వారు దేవుని చెప్పినటువంటి మాటను వినలేదు, అవిధేయత చూపించారు. అర్థమైంది? అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒకని అవిధేయత ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. 19వ వచనం చదవమ్మా. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఒక మనుషుని యొక్క అవిధేయత పాపానికి, శాపానికి, మరణానికి కారణమైంది. ఎవరు ఆ అవిధేయత చూపించిన వ్యక్తి? ఆదాము హవ్వలే కదా. అంటే ఈ ఆదాము హవ్వలు పాపము చేయడానికి గల కారణం ఏంటంటే అవిధేయత. ఈ అవిధేయతకు మూలం ఏంటి చెప్పండి? గర్వము. ఏం చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే గర్వము. ఇప్పుడు ఈ ఆదాము యొక్క స్వభావం ఎవరిలో ఉంది? ఆదాము యొక్క స్వభావం ఎవరిలో ఉంది? మనలో లేదా? ఉందంటారా లేదంటారా? మనకున్న మొట్టమొదటి లక్షణమే అది. ఆదాము లక్షణాలు ఏ ఉండాల్సిన అవసరంలా. చెప్పిన మాట వినేటటువంటి, చెప్పిన మాటకి విధేయత చూపించేటువంటి స్వభావం ఎవరికి కూడా లేదు. ఎవరిలో ఉంటుంది? చిన్నవాళ్ళలో ఉంటుందా? పెద్దవాళ్ళలో ఉంటుందా? ముసలిలో ఉంటుందా? ఎవరిలో ఉంటుందమ్మా? అందరిలో ఉంటుందా? చిన్న పిల్లల్లో సైతం ఏముంటుందంట? అవిధేయత ఉంటుంది. చెప్పిన మాట వినడాడు. రై మట్టి తినద్దురా అన్నాం అనుకో, వాడు తినేది మట్టే. వీడికి పెరుగన్నం పెట్టినా తినడు, అలాగితే బాగా నెయ్యి వేసి బెల్లం అన్నం పెట్టినా తినడు. కానీ ఏం చేస్తూ ఉంటాడు? పొయ్యి మట్టి తింటూ ఉంటాడు వీడు. అంటే చెప్పిన మాట వినకపోయేటటువంటి తత్వం ఎక్కడి నుంచి మొదలైందంటే బాల్యము నుండే. అందుకని దేవుడు అన్నాడు, వారి బాల్యము నుండే వారి యొక్క హృదయము చెడ్డది. కారణం ఏంటంటే ఆదాము యొక్క స్వభావాన్ని మనము కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు మనుషులు కూడా ఏం చేయబడ్డారో తెలుసా? మనుషులందరూ కూడా దేవుని దృష్టికి విరోధులై పాపము చేసి గర్వాంధులుగా మారిపోయారు. ఎలా మారిపోయారంట? గర్వాంధులుగా మారిపోయారు. పాపము చేత లూసిఫర్ పతనమైపోయాడు, తన స్థానాన్ని కోల్పోయాడు. వాడు నరకానికి పాత్రుడిగా ఉన్నాడు. అయితే ఈ సాతానుడు ఏం చేశాడంటే మనుషులలో కూడా మోసము ద్వారా పాపాన్ని ప్రవేశింపజేశాడు. ఇప్పుడు మనుషులు కూడా ఈ పాపాన్ని బట్టి దేవునికి అవిధేయులుగా మారిపోయారు. మనుషులు కూడా గర్వాంధులుగా మారిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దీనత్వాన్ని ధరించుకుని ఎందుకు వచ్చాడో తెలుసా? మనలో ఉన్నటువంటి పాపానికి మూలమైనటువంటి ఆ గర్వాన్ని ఆయన పారద్రోలడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఒక మాట జాగ్రత్తగా వినండి. మనుషుడు పాపము చేయడానికి గల కారణం ఏంటి? మనుషుడు కానీ దేవదూతలు కానీ మూలం ఏంటి చెప్పండి? ఎవరైనా చెప్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అర్థమైందా? పాపానికి మూలం ఏంటంటే దురాశ అంటే చెడ్డాశ. ఈ పాపానికి ఆధారం ఏంటంటే స్వార్థం. ఈ పాపం చేయడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి దురాశలే. సాతానుడు అంటే లూసిఫర్ ఒకప్పుడు దేవుడు ఇచ్చినటువంటి స్థాయిని మర్చిపోయి వాడు ఏం చేశాడంటే నేను కూడా దేవునిలాగా ఉండాలని చెడ్డ ఆశను హృదయంలో
పెట్టుకున్నాడు, లోపల అన్యాయం పెంచుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి పాపానికి మూలం ఏంటంటే దురాశ. అలాగే ఆదాము హవ్వలు పాపంలో పడిపోవడానికి కూడా ఈ సాతానుడు ఉపయోగించిందేంటి? దురాశనే. ఏం ఉపయోగించాడంట? దురాశనే. ఏమన్నాడు? మీరు చావనే చావరు, మీరు దేవుని వలె లేక దేవతల వలె ఉంటారు అని అన్నాడు. కాబట్టి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని అన్నాడు. ఇప్పుడు ఇలాంటి శోధనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చింది. ఎవరికి వచ్చింది చెప్పండి? యేసయ్య కూడా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మాను పొందుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసయ్య దగ్గరికి వచ్చాడు శోధకుడులాగా. వచ్చి అన్నాడు, ఇదిగో ఇవన్నీ కూడా నీకే ఇస్తా, నాకు మొక్కు అని అన్నాడు. ఎవరిని మొక్కమంటున్నాడు వీడు? మనల్ని మొక్కమంటాం కాదు, ఎవరిని మొక్కమన్నాడంట? యేసయ్యనే మొక్కమన్నాడు. చదవండి ఆ మాట కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. వచనం చెప్పమ్మా. 8వ వచనం. పిమ్మట అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల ఇవన్నీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు హృదయంలో కూడా దురాశను పుట్టించడానికి వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమేమి ఇస్తాడంట? పెద్ద ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోకంలో ఉన్నటువంటి మహిమలను యేసయ్యకి చూపించి, నువ్వు నాకు మొక్కితే చాలు, నువ్వు నాకు నమస్కారం చేస్తే చాలు, వీటన్నిటిని నేను నీకు ఇస్తా అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడమ్మా? సాతానా పొమ్ము, నీ దేవునికి మాత్రమే నమస్కారము చేయాలి. శోధన జయించడం లేదు యేసయ్య. ఏమ్మా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు తాను దేవుడులాగా కొలవబడాలని, ఆరాధింపబడాలని కోరుకున్నాడు. వాడి హృదయంలో దురాశ వాడి పాపానికి, వాడి పతనానికి, వాడి గర్వానికి కారణమైంది. కాబట్టి సృష్టిలో మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వము. ఆ గర్వానికి మూలం ఏంటంటే అవిధేయత. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గర్వానికి విరోధంగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దీనత్వము. ఏం చెప్పండి? దీనత్వము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు సమీపించినటువంటి తేజస్సులో అత్యున్నతమైనటువంటి సింహాసనశీనుడై ఉండి, మహామహిమ కలిగినటువంటి దేవుడై ఉండి, ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగిరావడానికి గల కారణం ఏంటి? మానవుడిగా మారడం మాత్రమే కాదు, దాసునిగా మారాడు, దీనునిగా మారాడు, రిక్తునిగా మారాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి ఆయన మనసు అంటే? ఆయన మనసు దీన మనస్సు. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు? చదవండి 2వ అధ్యాయం 5 నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేను. సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేను. మీ బైబిల్లో మాట రాలేదేమో, నా బైబిల్లో ఉంది, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై అనే మాట కూడా ఉంది రిఫరెన్స్ బైబిల్లో. తనను తాను తగ్గించుకున్నాడు. అర్థమైంది ఇప్పుడు? ఒకని అవిధేయత. ఎవరు అవిధేయత? ఆదాము యొక్క అవిధేయత. అనేక మంది పాపులుగా చేయబడ్డారు, శాపగ్రస్తులుగా చేయబడ్డారు, మరణంలోనికి వచ్చారు. కానీ యేసు ప్రభు యొక్క విధేయత, యేసు ప్రభు యొక్క దీనత్వం, యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు మనందరి రక్షణకు కారణమైంది, మనందరం నీతిమంతులుగా మార్చబడటానికి కారణమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన యొక్క దీనత్వం, ఆయన యొక్క విధేయత దేనికి కారణమైందంటే నీ యొక్క నా యొక్క రక్షణకు కారణమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి విధేయత చూపించాడు? ఎవరికి లోబడ్డాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అన్న మాట వినుడి అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తను తగ్గించుకుని లోకానికి ఎందుకు వచ్చాడంటే,
మనం పతనమైపోవడానికి కూడా, మన పాపానికి కూడా మూలం ఏంటంటే దురాశ, అదిగాక గర్వం. ఈ గర్వంతో నింపబడినటువంటి మనలందరినీ కూడా దీనులుగా మార్చడానికే నీ లోకానికి వచ్చాడు. ఎలా మార్చడానికంట? అహంకారంతో, గర్వంతో అతిశయించే మనల్ని దీనులుగా ఆయన యొక్క స్వరూపంలోకి మార్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకని యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకుని ఉన్న సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి. ఆయన దగ్గరకు వస్తే రక్షింపబడతాం. రక్షింపబడిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటంటే దీనత్వాన్ని, అంటే తగ్గింపును కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంట? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి. ఇది నేర్పించేది ఎక్కడా ఉండదు. ఏమా ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు ఉంటారు, సైన్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు, లేక ఏదైనా కంప్యూటర్ నేర్పించే వాళ్ళు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించేటువంటి ఈ పాటలు ఎక్కడైనా నేర్పిస్తారా? ప్రేమను గురించి ఎక్కడ నేర్పిస్తారా? క్షమాపణ గురించి ఎక్కడ నేర్పిస్తారా? దీనత్వం లేక తగ్గింపు గురించి ఎవరైనా నేర్పిస్తారా? అందుకని ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్నాం, ఆయన ఉత్తముడైన గురువు, ఆయన ఒక్కడే గురువు. ఆయన మనకి ఏం నేర్పిస్తాడంటే దీనత్వాన్ని నేర్పిస్తాను రండి అంటున్నాడు. ఎందుకు దీనత్వం కావాలి మనకి? అమ్మ మరలా చెప్తా, ఎందుకు దీనత్వం కావాలి మనకి? చెప్పండి, ఎందుకు దీనత్వం కావాలి? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు సాతానుడు పోగొట్టుకున్నటువంటి ఆస్థానం దేవుడు ఎవరికి ఇస్తాడంట? ఎంతగా వాడు హెచ్చించుకున్నాడో అంతగా వాడు పడద్రోయబడ్డాడు. ఇక్కడ ఎవరైతే తగ్గించుకుంటారో తగ్గించిన వారికి ఆ స్థానం ఇస్తాడు ఆయన. అందుకని యేసయ్య అన్నాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు జాగ్రత్తగా నండి, ఆ పరలోకంలో ఆ స్థానాన్ని పొందుకోవాలంటే భూమి మీద మనం ఏం కలిగి ఉండాలంట? దీనత్వాన్ని కలిగి ఉండాలి. తగ్గింపుని నేర్చుకోవాలి. మనకెవరికి తగ్గింపు రాదు, మనం ఎవరిని తగ్గించుకునే వారం కాదు. మన అందరిలో హృదయంలో గర్వం ఉన్నది. అయితే యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఎందుకు మనం మందిరానికి రావాలి? ఎందుకు మనం వాక్యాన్ని వినాలి? ఎందుకు మనం వాక్యాన్ని చదవాలి? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకంటే మనము దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకొని నేర్చుకొని ఆ విధంగా మనం మార్చుకోవాలి. దీనత్వం మనలో లేదు, కానీ మనం దీనత్వాన్ని నేర్చుకోవాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, నా యుద్ధ నేర్చుకునుడి. ఏం నేర్చుకోవాలంట? దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా నండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క దీనత్వాన్ని గురించి మనం చెప్పుకున్నట్లయితే యేసయ్య పుట్టుకలో దీనత్వం. ఎక్కడంట? ఎక్కడ పుట్టాడు ఆయన? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. కొంతమంది పశువుల పాకలో పుట్టలేదని వాదిస్తారు. సరే, ఎక్కడ పుట్టినా కూడా ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు? పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. ఎవరైనా ఇప్పటిదాకా అలాంటి స్థితి కలిగి ఉన్నారా? ఆయన పుట్టుకలో దీనత్వం, ఆయన బ్రతుకులో దీనత్వం. ఎక్కడ పెరిగాడు ఆయన? ఒక చిన్న ఊరిలో, నజరేత్ అనేటువంటి ఊరిలో పెరిగాడు. ఏ గృహాన్ని ఎంచుకున్నాడు? ధనవంతుల గృహమా, పేదవాళ్ళ గృహమా? మరియా యోసేపుల యొక్క గృహాన్ని ఎంచుకున్నాడు. అర్థమైందా? ఆయన ఎక్కడ పడుకున్నాడు? పరిచర్యకు వచ్చిన తర్వాత ఎక్కడ పడుకున్నాడంటే ఒలీవల తోటలో పడుకున్నాడు, అరణ్యంలో పడుకున్నాడు. ఎంత దీనత్వాన్ని ఆయన పుట్టుకలో, ఆయన యొక్క పరిచర్యలో ఆయన దీనత్వాన్ని మనకు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు కూడా దీనత్వాన్ని నేర్పించిన వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు అంటే ఈ శిష్యులకి ఎప్పుడు తగాదాలు వస్తాయంట. ఏం తగాదంటే మనలో ఎవడు గొప్పోడు, నేను గొప్ప ఉన్నా నువ్వు గొప్పోడు అని వీళ్ళకి తగాదాలు వచ్చాయి. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక చిన్న పిల్లాడిని మధ్యలో నిలవబెట్టి, ఈ చిన్నవాని వల్లే మీరు ఎవరైతే తగ్గించుకుంటారో వాడే గొప్పవాడు, ఇలాంటి వాడు పరలోకంలో కూడా గొప్పవాడు అని చెప్తే యేసయ్య మాటలు విన్నారు, కానీ తగ్గించుకోవడం కానీ దీనత్వం కానీ వాళ్ళకి రాలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సమయంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, ప్రభువు బలలో కూర్చోబెట్టాడు. ఏ బలలో అంట? ఈ విధంగా మనందరం కూర్చున్నాం కదా, ఆ విధంగా కూర్చోబెట్టాడు. ఆ విధంగా కూర్చోబెట్టిన తర్వాత వారు భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. అయితే వాళ్ళందరూ కూర్చున్నారు. అయితే ఎవరి పాదాలు ఎవరు గడగాల అనే ఆలోచనలో వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే వీడి పాదాలు నేను గడిగేది ఏంది, వీడికంటేనే గొప్పవాడిని, వీడి పాదాలు నేను గడిగేది ఏంది అని శిష్యులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అయితే యేసు ప్రభు తానే లేచాడు, ఆయన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు. ఏం చేశాడంటే తువాలు కట్టుకున్నాడు, ఆయనే అందరి పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఇక్కడ తగ్గింపుని నేర్పిస్తున్నాడు ఆయన. ఇంతవరకు భూమి మీద దేవుడు దాసునిగా మారడం యేసు ప్రభువులను మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు మనుషుల యొక్క పాదాలు కడగడం కూడా ఆయనలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురువు అయి ఉన్నాడు, ఆయన బోధకుడు అయి ఉన్నాడు, వాళ్ళు శిష్యులు అయి ఉన్నారు. కానీ శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటే
అందరూ ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతున్నాడు. ప్రభు మన పాదాలు కడగటం ఏంటి? పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగటానికి లేనే లేదు, అసలు నువ్వేంటయ్యా నా పాదాలు కడగటం? యేసయ్యలో ఉన్నటువంటి దీనత్వం అది. ఆయన పాదాలు కడిగేంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎప్పుడైనా తగ్గించుకున్నావా మనం? అమ్మా ఎప్పుడైనా తగ్గించుకున్నావా మనం? దేవుని పని చేయడానికి కానీ, అమ్మా దేవుని యొక్క మందిరంలో కానీ, లేకపోతే ఇంట్లో కానీ తగ్గింపు మనలో ఉందా? మనకెంత అహంకారం, ఎంత గర్వం అంటే మామూలుగా ఉన్నప్పుడు అందరం కనపడతాం దీనంగానే, కోపం వచ్చినప్పుడు చూడాలా. అసలు నేనేందో తెలుసా, అసలు నేనేందో అర్థం కావట్లే. అర్థమైందా? అసలు దేనికి మనకు వస్తాం మనం? దేనికి మనకు గర్వం? ఏమ్మా దీనత్వం అనేది పై కనపడేది కాదు, దీనత్వం అనేది అంతరంగంలో ఉండేది. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు, దీనత్వం అనేది మనస్సులో ఉండేది. దీన మనస్సు కలిగిన వారు ధన్యులు. ఇంతకు మనలో తగ్గింపు ఉందా? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఆయన అన్నాడు, నేను మీకు చేసినట్లే మీరు కూడా ఒకరికొకరు దీనత్వాన్ని నేర్పించాడు ఆయన. చివరికి ఆయన మరణించినటువంటి ఆ స్థలము కూడా ఆకాశానికి మధ్యలో, భూమికి మధ్యలో ఆయన మ్రాను మీద వేలాడబడి ఘోరాతి ఘోరంగా మన కొరకై మరణించాడు. అందుకే శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడని రాయబడింది. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకంలో నీవు ఉండాలి అంటే నీలో గర్వం ఉండకూడదు. ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఎందుకు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు మరియనే తన తల్లిగా ఎంచుకున్నాడు? ఎందుకు ఆయన మరి గర్భంలోకి వచ్చాడు? భూమి మీద ఇంక లేరా మనుషులు? ఏమా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరిని ఎంచుకున్నాడు? యెషయా గ్రంథంలో రాయబడిన మాట, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట? వినయ మనసు కలిగిన వారి దగ్గర, దీనుల యొక్క నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నానని అన్నాడు. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మరియ గర్భాన్ని ఆశ్రయం చేసుకున్నాడు అంటే, మరియలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి. దేని బట్టి అంట? మరియలో అందరిని చూశాడు దేవుడు, కానీ దీనత్వం ఎవరికి ఉందంట? దేవుడు కోరుకునే దీనత్వం మరియలో ఉన్నది. చదువుదామన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించిన. ఏమని చెప్పుకుంటుంది? తను తాను, నేను ప్రభువు దాసురాలను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. కాబట్టి పరలోకంలోనికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి, మనం దీనత్వాన్ని నేర్చుకునే వారంగా ఉండాలి. వాక్యం చెప్తున్నటువంటి నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా దీనత్వం లేదు, నాకు కూడా తగ్గింపు లేదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దీనత్వాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. తగ్గించుకోవడానికి నేను నేర్చుకుంటున్నాను, దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా నేర్చుకోవాలి. అమ్మ అహంకారము, గర్వము, అతిశయం అనేవి మనకు పనికిరావు. ఒకవేళ అతిశయపడేటటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఒక మనుషుడంట తాను గర్వించకుండా ఉండాలి అంటే 3 ప్రదేశాలకు వెళ్ళాలంట. ఒకటేమో హాస్పిటల్. ఎక్కడికి వెళ్ళాలంట? హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనిషి సౌందర్యాన్ని చూసి చాలా గర్విస్తూ ఉంటాడు, బలాన్ని చూసి ఆరోగ్యాన్ని చాలా గర్విస్తూ ఉంటాడు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆ మంచాల మీద, బెడ్ల మీద ఉన్నటువంటి రోగం వచ్చిన వాళ్ళందరినీ చూస్తే అప్పుడు మనకి అహంకారం తగ్గిద్ది. ఎందుకంటే ఏదో ఒకరోజు మనకు కూడా ఈ పరిస్థితి వస్తుంది. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి రోగులను చూడాలి మనం. అప్పుడు నీ ఆరోగ్యమే, నీ యొక్క బలము, నీ యొక్క సౌందర్యము నీకు అతిశయానికి కారణం కావు. ఎందుకమ్మా అందాన్ని బట్టి అతిశయించడం, పక్కన లెగతాలు చేయటం. 4 రోజులు జ్వరం వస్తే నీకు అందం విడిపోయిద్దో, నీ ఆరోగ్యం విడిపోయిద్దో మనకు అర్థం కాదు. 2 రోజులు ఇరేషనాలు అయితే చాలదు మనకి. మంచాన పడినప్పుడు ముఖం పేకపోయి, పళ్ళు బయటపడి, ఎముకలు బయటపడి, వాడు కూడా సౌందర్యాన్ని చూసే గర్వించాడంట. ఎవరోడు? లూసిఫర్. రెండవదిగా జైలుకి వెళ్ళాలంట. ఒకసారి ఎక్కడికి వెళ్ళాలంట? జైల్లో ఉన్నటువంటి ఖైదీలను చూసినప్పుడు అర్థమైందంట మనకి దేవుడు ఎటువంటి స్వేచ్ఛను మనకిచ్చాడో. మూడవదిగా సమాధుల దగ్గరికి వెళ్ళాలంట, దీనత్వాన్ని నేర్చుకోవాలంటే. ఎక్కడికి వెళ్ళాలంట? ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సమాధుల దగ్గరికి వెళ్తే, నా జీవితం కొంతకాలమే, స్వల్పమైందే, అల్పమైందే, ఏదో ఒకరోజు ఇక్కడికి రావాల్సిందే.
కాబట్టి నువ్వు నీ అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, బలాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, డబ్బును బట్టో గర్విస్తున్నావేమో. యేసయ్యే దీనత్వాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. గర్వించేటటువంటి వాడు సాతాను సంబంధి, దీనత్వం కలిగిన వాడు యేసయ్య సంబంధి. సాతాను యొక్క ముగింపు నరకంలో. అయితే నువ్వు సాతాన్ని వెంబడించే వ్యక్తివైతే, నువ్వు గర్వం కలిగినటువంటి వ్యక్తివైతే పరలోకంలో నీకు చోటు లేదు. వాడు ఉండే స్థలానికి నీవు కూడా వెళ్తావు. మరి యేసు ప్రభు ఉండేటటువంటి స్థలానికి ఎవరు వెళ్తారంటే, ఆయన దీనత్వం కలిగిన వాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకాన్ని కూడా ఎవరి కొరకై సిద్ధపరుస్తున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. పరలోకం కావాలంటే యేసయ్యను వెంబడించు. పరలోకం కావాలంటే నిన్ను తగ్గించుకో. పరలోకంలో ఉండాలంటే యేసు ప్రభువులాగా నువ్వు మారడానికి ప్రయత్నం చేయి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా, ఎవరు నిన్ను ఏ విధంగా శోధించినా కూడా, దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా కూడా, ఆ వస్తువులు కానీ, ఆరోగ్యం కానీ, బలము కానీ ఇది శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం అని నిన్ను తగ్గించుకొని బ్రతకటం, దీనత్వాన్ని కలిగి బ్రతకటం, అందరితో సమాధానంగా ప్రేమ కలిగి బ్రతకటం నేర్చుకో. దేవుడు అటువంటి కృపను మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. బలలో పాలు పొందబోయే ముందుగా గర్వహృదయులు యెహోవాకు హేయులు అని